సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. సాస్ టీవీ మాధ్యమంగా అనేకమైనటువంటి విషయాలను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాశీస్సులు. నేడు ఒక ఉత్కృష్టమైనటువంటి మంత్రానుష్ఠానాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను. వ్యాధికి సంబంధించినటువంటివి పూర్వం భద్రాస్తుతి అనేటటువంటి ఒక స్తుతిని నేను చెప్పటం జరిగింది. నేడు పరాశర సంహిత, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి సంహిత. ఇది సంహిత అనగా మానవుడి యొక్క హితమును కోరేటటువంటిది, పరమాత్మను స్తుతించేటటువంటిది సంహిత. ఈ సంహిత, పరాశర సంహిత అంతే కూడా హనుమత్ వైభవము అద్భుతంగా వర్ణించటం జరిగింది. ఈ హనుమత్ వైభవంలో మనకు మానవుడు అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి శారీరక రుగ్మతలు, వ్యాధులతో బాధపడేటటువంటి వారు చూడండి. నేటి కాలంలో వ్యాధులు ఎలా ఉన్నాయో అన్న సంగతి మనందరికీ తెలుసు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో దీర్ఘకాలమైనటువంటి ఔషధాన్ని కూడా సేవిస్తున్నటువంటి పరిస్థితిలో నేటి కాలం నడుస్తుంది. కనుక దైవానుకూలంతో శారీరకమైనటువంటి రుగ్మతలను తొలగించుకోవచ్చని మనకు మంత్రశాస్త్రం చెప్తుంది. మంత్రం అంటేనే మననం చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది అని. అది శారీరకంగా, మానసికంగా మనల్ని రక్షిస్తుంది. కనుక ఈ యొక్క పరాశర సంహితలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం, దీన్నే సుందర హనుమత్ మంత్రము అని కూడా అంటారు. ఈ సుందర హనుమత్ మంత్రంలో 27 విశేషమైనటువంటి నామాలతో కూడుకున్నటువంటి ఇది ఒక స్తోత్రం. ఇది అంటే ఇది 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలని ప్రతినిత్యము ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ స్నానం చేసి భగవత్ సన్నిధిలో కూర్చొని, లేదు హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొనైనా మీరు శ్రద్ధగా వీటిని ఒక 5 సార్లు పఠించినట్లయితే అనేకమైనటువంటి రోగములన్నీ కూడా తొలగిపోతాయి. మాకేమీ రోగాలు లేవండి అని అనొచ్చు. మనసులో చింతన కూడా ఒక రోగమే, దుఃఖం కూడా. కనుక అలాంటి దుఃఖ నివృత్తికి ఈ యొక్క సుందర హనుమత్ మంత్రం అనేది మనకు చాలా ఉపయోగకారి. కనుక శ్రద్ధగా దీన్ని ఆలకించి ఈ 5 మంత్రాలు కావాల్సినటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నంబర్కు కాల్ చేస్తే మీ వాట్సాప్కు ఈ 5 విశేషమైనటువంటి 27 నామాలు, 5 శ్లోకాలు మీకు నేను అందిస్తాను. ఒక్కసారి వాటిని ఆలకించండి. ముందు హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః కపీంద్రహం పింగళాక్షం స్థలంకాదీప భయంకర ప్రభంజనసుతో వీరగం సీతాశోక వినాశకం అక్షహంతారామ సకహం రామకార్యా దురందరగం
మహౌషధీ గిరేర్వారి వానర ప్రాణదాయకం హరీశతాకరక్షైవాం మైనాకగిరిభంజనగం నిరంజనోం జితక్రోధగం కదలీవన సంవృతగం ఉద్వరేత మహాసత్పగం సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాతాం భాష్యకృత జగతాం వరగం శివధ్యాస పరో నిత్యం శివపూజా పరాయణః. ఎంత అద్భుతమైనటువంటి ఈ శ్లోకాల్ని 5 శ్లోకాలు నిరంతరము పారాయణం చేసినావనుకో శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి వ్యాధులు దూరమవుతాయి. అనుష్ఠానం చెయ్యాలండి శ్రద్ధాభక్తులతో. శ్రద్ధ లేనప్పుడు నువ్వు ఏ ఔషధం సేవించినా కూడా అది నీకు, ఎందుకంటే మానసికమైనటువంటి ధైర్యము, ఈ ఔషధాన్ని నేను గ్రహిస్తే నేను ఎలా స్వస్థతకు గురవుతానో అనేటటువంటి విశ్వాసంతోనే కదా అండి మనం ఔషధాన్ని సేవిస్తాం. అలాగే పరమాత్ముని యొక్క కటాక్షం ఉంటే, ఎందుకంటే ఈ శరీరము పంచభూతాత్మకమైనటువంటిది. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరము పంచభూతాలకు అధీనంలో ఉన్నది అనే సంగతి అందరికీ ఆధ్యాత్మిక జీవితం గడిపేటటువంటి వారికి తెలుస్తుంది. కనుక ఈ యొక్క శరీర రుగ్మతలను తొలగించేదానికి దైవానుకూలం అనేది ఎంతైనా అవసరం. కనుక చక్కగా ఈ సుందర హనుమత్ మంత్ర స్తోత్రాన్ని పారాయణం చేసి అందరూ కూడా తరించి వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.